ఎన్నికల కోడ్ వచ్చాక సీఎం 5 సార్లు పాలమూరుకు వచ్చారని మహబూబ్ నగర్ బీజేపీ అభ్యర్థి డీకే అరుణ ధ్వజమెత్తారు. ఈ ప్రాంత బిడ్డకు తాను ఇక్కడి ప్రజల మన్ననలు పొందుతుంటే కాంగ్రెస్ ఓర్వలేకపోతుందని అన్నారు. రేవంత్ రెడ్డి అరుణమ్మ గురించి మాట్లాడే ముందు నీ స్థాయి ఏంటో తెలుసుకోవాలని అన్నారు. ఒక మహిళను ఓడించేందుకు గుంపులు కట్టి నోటికొచ్చినట్లు మాట్లాడితే పాలమూరు ప్రజలు క్షమించరని, రేవంత్ రెడ్డి నీచ అహంకార సంస్కృతిని చూసి ప్రజలు అసహించుకుంటున్నారని అన్నారు. కాంగ్రెస్ ఇచ్చిన 6 గ్యారెంటీలపై మాట్లాడకుండా రేవంత్ రెడ్డి ఇక్కడికొచ్చి నోటికొచ్చినట్లు పోతున్నారని, రేవంత్ రెడ్డి ఈ ప్రాంత ఎమ్మెల్యేగా ఎంపీగా ఉండి పాలమూరు కోసం ఏం చేశారో చెప్పాలని అన్నారు. పార్లమెంట్ ఎన్నికల్లో రేవంత్ రెడ్డికి కాంగ్రెస్ పార్టీకి ఓట్లు అడిగే హక్కు లేదని అన్నారు. నరేంద్ర మోదీ గారిని గెలిపియాలని, నరేంద్ర మోదీ గారు ప్రధానమంత్రి కావాలని ఈరోజు ప్రజలంతా కోరుకుంటుంటే అది చూసి ఓర్వలేనటువంటి కాంగ్రెస్ పార్టీ నాయకులు నోటికి వచ్చినట్లుగా మాట్లాడుతూ ఉంటే మీ పాలమూరు ఆడబిడ్డను మీరందరూ కూడా మీ కడుపులో పెట్టుకొని చూసుకోవాలని చెప్పి నేను కోరుతా ఉన్నా. మీ ఎదలా పెట్టుకొని అభిమానించాలని చెప్పి నేను కోరుతా ఉన్నా. ఈ పాలమూరు యొక్క అభివృద్ధి కోసం, ఈ కరుణమ్మని దేశం కోసం నరేంద్ర మోదీ గారిని గెలిపించి, భారీ మెజార్టీతో గెలిపించి ఈ యొక్క దేశం కోసం, పాలమూరు కోసం మీరందరూ కూడా నాకు అండగా నిలబడాలని చెప్పి సందర్భంగా కోరుతా ఉన్నా. కాంగ్రెస్ పార్టీ వాళ్ళు మాట్లాడిన మాటలకు మరి ప్రతి ఒక్క ఆడబిడ్డ కూడా జవాబు చెప్పాల్సినటువంటి, బుద్ధి చెప్పాల్సినటువంటి అవసరం ఉంది కాంగ్రెస్ పార్టీ. కానీ ఈ సందర్భంగా పాలమూరు ఆడబిడ్డలందరినీ నేను కోరుకుంటా ఉన్నా. వీళ్ళ గుణం తెలుసుకోవాల్సినటువంటి అవసరం ఉందని చెప్పి ప్రతి ఒక్కరి చేతులెక్కి నమస్కారం చేసి కోరుకుంటా ఉన్నా. పాలమూరు ప్రజలందరినీ కూడా ఈ రోజు మీ అక్కని, మీ చెల్లెల్ని వాళ్ళు అవమానిస్తూ ఉంటే, ఒక పాలమూరు ఆడబిడ్డను అవమానించి కేవలం ఒక ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి ఆయన ఈ రోజు అరుణమ్మని చూస్తే అడ్డగోలుగా మాట్లాడుకుంటూ ఇవాళ అడ్డుకోవాలని చూస్తుంటే దయచేసి జిల్లా ప్రజలంతా అర్థం చేసుకోవాలని మరోసారి కోరుకుంటూ, ఎన్నికల కోడ్ వచ్చాక సీఎం 5 సార్లు పాలమూరుకు వచ్చారని మహబూబ్ నగర్ బీజేపీ అభ్యర్థి డీకే అరుణ ధ్వజమెత్తారు. ఈ ప్రాంత బిడ్డకు తాను ఇక్కడి ప్రజల మన్ననలు పొందుతుంటే కాంగ్రెస్ ఓర్వలేకపోతుందని అన్నారు. రేవంత్ రెడ్డి అరుణమ్మ గురించి మాట్లాడే ముందు నీ స్థాయి ఏంటో తెలుసుకోవాలని అన్నారు. ఒక మహిళను ఓడించేందుకు గుంపులు కట్టి నోటికొచ్చినట్లు మాట్లాడితే పాలమూరు ప్రజలు క్షమించరని, రేవంత్ రెడ్డి నీచ అహంకార సంస్కృతిని చూసి ప్రజలు అసహించుకుంటున్నారని అన్నారు. దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి సాగర్ అందిస్తారు. సాగర్. సంతోషి, అయితే నిన్న పార్లమెంటు అభ్యర్థికి సంబంధించి నిన్న వంశీచంద్ర రెడ్డి అయితే నామినేషన్ దాఖలు చేశారు. దీనికి బలపరచడానికి అయితే సీఎం రేవంత్ రెడ్డి అయితే నిన్న మహబూబ్ నగర్ పార్లమెంట్ అయితే వచ్చారు. మహబూబ్ నగర్ కి అయితే నిన్న చేసిన వ్యాఖ్యలపై ఈ రోజు డీకేఆర్ అయితే సీఎం రేవంత్ రెడ్డిపై అయితే ఒకసారిగా ఘాటు వ్యాఖ్యలు చేశారు. ఒక మహిళని కూడా చూడకుండా కాంగ్రెస్ నాయకులు నోటికొచ్చినంత మాట్లాడుతున్నారని, ఒక ఆడబిడ్డను ఓడించేందుకు రాక్షసులుగా, రాబందులుగా విమర్శలు చేయడం సబబు కాదని కూడా ఆమె మండిపడిన పరిస్థితి అయితే కనిపించింది. ముఖ్యమంత్రి స్థాయిలో ఉన్న రేవంత్ రెడ్డి అడ్డగోలుగా మాట్లాడడం ఎంతవరకు సమంజసం అని కూడా ఆమె ప్రశ్నించే పరిస్థితి అయితే కనిపించింది. అంతేకాకుండా మోడీ గురించి మాట్లాడే అర్హత, ఇటు బీజేపీ గురించి మాట్లాడే అర్హత సీఎం రేవంత్ రెడ్డికి, కాంగ్రెస్ నాయకులకు లేదంటూ కూడా ఆమె ధ్వజమెత్తిన పరిస్థితి అయితే కనిపించింది. రేవంత్ రెడ్డికి రేవంత్ రెడ్డి ఓటు కేసులో ఇరుక్కున్న నీ స్థాయి ఏంటి, ఇటు పాలమూరుకు సంబంధించి బీజేపీ నాయకులు ఇటు అధికారుల మా స్థాయి ఏంటి అంటూ కూడా ఆమె ధ్వజమెత్తారు. అంతేకాకుండా కూడా పార్లమెంట్ ఎన్నికల్లో ఇప్పుడు బీజేపీకి సంబంధించి ఇప్పుడు వచ్చే పార్లమెంట్ ఎన్నికల్లో ప్రజలు బుద్ధి చెప్తారంటూ కూడా ఆమె కాంగ్రెస్ నాయకులు విమర్శించిన పరిస్థితి కనిపిస్తుంది. మొత్తానికైతే సీఎం స్థాయిలో ఉన్న రేవంత్ రెడ్డి ఇలా మాట్లాడడం సబబు కాదంటూ కూడా ఆమె ఒకసారిగా కూడా ధ్వజమెత్తారు. అంతేకాకుండా సీఎం స్థాయిలో ఉన్న ఆయనకు ఇంకా ఎమ్మెల్యే స్థాయిలో ఉన్నట్టు, ప్రతిపక్ష స్థానంలో ఉన్నట్టు కూడా మాట్లాడుతున్నారు. ఆయన కాస్త నేర్చుకొని మాట్లాడాలంటూ కూడా ఆమె ధ్వజమెత్తిన పరిస్థితి కనిపించింది. సంతోషం.